చాలాసార్లు మనం చిన్న చిన్న మాటలు వింటూ ఉంటాం కాని ఎప్పుడైనా ఆలోచించారా అందులో మన జీవితాన్ని మార్చేంత శక్తి ఉంటుందని ఈరోజు అలాంటి ఒక శక్తివంతమైన ఆలోచన గురించి మానవ సామర్థ్యం వెనుకున్న ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. చూడ్డానికి ఇదొక మామూలు సామెతలాగే అనిపిస్తుంది, కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఇందులో ఎంత పెద్ద నిజం దాగుందో తెలుస్తుంది. ఒక మనిషి జీవితాన్నే మార్చేంత శక్తివంతమైన నిజం. సరే, మరి ఈ మాటలో దాగియున్న అసలర్థమేంటి? విత్తనం ఇచ్చే ఆ వాగ్దానమేంటి? మన ఎదుగుదలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? పదండి, కాస్త లోతుగా చూద్దాం. సరే, ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ విత్తనం ఏంటి? అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం? అది మనం చూసే మామూలు విత్తనమేనా? అస్సలు కాదు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ విత్తనం ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. అది మన కంట్రోల్లో ఉన్న ఒక అంతర్గత శక్తి అన్నమాట. అంటే ఆ విత్తనమంటే ఏంటో తెలుసా? అది మన ఆలోచన, అది మనం బలంగా నమ్మే నమ్మకం, అన్నింటికన్నా ముఖ్యంగా మన లోపల ఉండే అసలైన విలువ. ఈ మూడింటి కలయికే ఆ విత్తనం. చాలామంది విషయంలో జరిగేది ఇదే. ఏదైనా సాధించలేనప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, బయట కారణాల్ని చూపిస్తుంటాం. సాకులు చెప్పడం చాలా ఈజీ కదా. కాని ఇక్కడే ఒక పెద్ద తేడా ఉంది. పరిస్థితుల్ని నిందించటం ఒకదారైతే, పట్టుదలని నమ్ముకోవటం ఇంకోదారి. ఇది ఎవరో చెప్పిన మోటివేషన్ మాటలు కాదు, సాక్షాత్తు ప్రకృతి మనకు రోజూ నేర్పిస్తున్న ఒక సత్యం. ఇప్పుడు మళ్ళీ ఆ విత్తనం దగ్గరికి వద్దాం. దాని ప్రయాణం ఎలా మొదలవుతుంది? చీకటిగా, ఏ ఆధారం లేని మట్టిలో కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య. ఒకసారి గమనిస్తే ఆ విత్తనం తన చుట్టూ చీకటిగా ఉందని కానీ, తాగటానికి నీళ్లు లేవని కానీ అస్సలు కంప్లైంట్ చేయదు. దాని ఫోకస్ అంతా ఒకే ఒక పనిమీదుంటుంది, అంతే. అది చేయాల్సిన పనిని సైలెంట్గా చేసుకుంటూ పోతుంది. ఎదగాలనే తన ప్రయత్నాన్ని ఒక్క క్షణం కూడా ఆపదు. ఆ చీకటిని చీల్చుకుని పైకి రావడానికి, వెలుగును చూడటానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. నిజానికి మన జీవితాలు కూడా ఇలాంటివే కదా. మన నేపథ్యమేంటి, ఎక్కడ్నించొచ్చామన్నది ముఖ్యం కాదు. మనలో ఉన్న పట్టుదల, మనకున్న సహనం, మనం తీసుకునే నిర్ణయం, ఇలాంటి అంతర్గత శక్తులే మన భవిష్యత్తునే డిసైడ్ చేస్తాయి. చూడండి, చిన్న కష్టం రాగానే చాలామంది వెనక్కి తిరిగి చూస్తారు. కాని నిజంగా ఎదిగేవాళ్లు అలా కాదు. వాళ్లు ప్రతికూల పరిస్థితులనే తమ విజయానికి మెట్లుగా మార్చుకుంటారు. ఈ ప్రయాణం మనకొక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. సవాళ్లు మనల్ని ఆపడానికి రావు, మనల్ని తయారు చేయడానికొస్తాయి. మట్టిలో ఉన్నప్పుడు బలాన్ని పెంచుకుంటుంది, ఎండ వేడికి తగిలినప్పుడు మరింత గట్టిపడుతుంది. ఇక తుఫానొచ్చినప్పుడు ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. అందుకే ఈరోజు పడుతున్న కష్టాన్ని చూసి నిరాశ పడకూడదు. ఈ పోరాటం బహుశా ఈరోజు ఎవ్వరికీ కనపడకపోవచ్చు, కాని రేపు ఆ విజయమిచ్చే నీడలో ఈ ప్రపంచమే నిలబడుతుంది. ఇదంతా మనల్ని ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది. ఈ ఆలోచన వెనుకున్న అసలు సారాంశం ఇదే. అచ్చం మా విత్తనంలాగే ఒక మనిషిలో అంతర్గత విలువ గట్టిగా ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా వాళ్ల ఎదుగుదలని ఆపలేదు. ఇది మనమీద మనకు నమ్మకం ఉండటం గురించి, మన విలువను మనం ఎప్పుడూ తక్కువ చేసుకోపోవడం గురించి. మరి మన లోపల ఉన్న ఆ విత్తనం ఎంత బలంగా ఉంది, దాని శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాల్సిన సమయమొచ్చిందేమో. ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుందాం. చివరికి మన పరిస్థితి కాదు, మనలో ఉన్న విలువే మన భవిష్యత్తును నిర్ణయించేది.